హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య రవి. ఇక్కడ స్పెషల్ ఏంటంటే మలై కుల్ఫీ అండి. చూడండి ఎంత బాగుందో, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఏం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదండి, జస్ట్ పాలు, పంచదార ఈ రెండు ఉంటే సరిపోతుంది. మనం బయట కొనే పని లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. ఇది సమ్మర్ కాబట్టి పిల్లలు తప్పకుండా ఐస్ క్రీమ్స్ అయితే అడుగుతూ ఉంటారు. వాళ్ళకి మనం హెల్తీగా ఇంట్లో ఇలా చేసి పెడితే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, మనకు కూడా చాలా బాగుంటుంది. కాబట్టి ఇది అయితే చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇదైతే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ అయితే మీ దాకా వస్తుంది. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, నేను ఇలా 1/2 లీటర్ పాలు అయితే తీసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా వేడి చేసుకోవాలన్నమాట. పాలను ఇలా గరిటెతో కలుపుతూ ఉండాలండి, ఎందుకంటే అట్టు కట్టకుండా మనం ఇలా మొత్తం కలుపుతూ అయితే ఉండాలి. అటు చుట్టుపక్కల అంటిందాన్ని కూడా గంటెతో మొత్తం లోపలికి అనుకుంటూ ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా పొంగుతున్నప్పుడు కూడా ఇలా బాగా కలుపుకోవాలి. కొంచెం ఈ ప్రాసెస్ మనం దగ్గరుండి చూసుకోవాలండి. మనం ఎంత పర్ఫెక్ట్గా చేస్తే ఐస్ క్రీమ్ అనేది అంత మంచిగా వస్తుంది. కాబట్టి ఇలా కలుపుతూ అయితే ఉండాలి. చూడండి, పాలను అయితే పొంగనీయకుండా సిమ్లో పెట్టేసి ఇలా బాగా కలుపుతూ అయితే పాలను మరిగించుకోవాలి. పాలైతే ఒక పావు వంతు అయితే తగ్గిపోయాయి. చూడండి, ఇలా కలుపుతూ అయితే మరిగించుకోవాలి. ఇప్పుడైతే హాఫ్ క్వాంటిటీ అయితే అయిపోయాయి పాలు. ఇప్పుడు మీకు టేస్ట్కి సరిపోయేంత షుగర్ అయితే యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్స్ షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను. మీరు కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక 1 స్పూన్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇలా షుగర్ కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. పాలు చూడండి ఎంత చిక్కపడుతున్నాయో. ఇప్పుడు కొంచెం అది ఫ్లేవర్ కోసము యాలకుల పౌడర్ అయితే యాడ్ చేశానండి, ఒక 1/2 స్పూను. దీన్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. పాలు చూడండి హాఫ్ క్వాంటిటీ అయితే అయిపోయాయి మనకి. ఇలా కలుపుతూ ఉంచుకోవాలి. చూడండి, ఇలా అయితే సరిపోతుంది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి దీన్ని అయితే పక్కన చల్లారనివ్వాలండి. మొత్తము మనకి కలర్ కూడా ఎలా చేంజ్ అయిందో చూడండి. ఇలా అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి చల్లారనివ్వాలి. చూడండి, పాలు అనేటివి మొత్తం చల్లారిపోయాయి. ఇలా ఒక్కసారి అయితే బాగా కలుపుకోవాలి. కలుపుకొని మీ దగ్గర కుల్ఫీ మౌల్స్ ఉంటే అందులో ఇది వేసుకోవాలి, లేకపోతే గ్లాస్లోనైనా వేసుకోవచ్చు అండి. మనకి ఇంట్లో టీ గ్లాసెస్ ఉంటాయి కదా, దాంట్లోనైనా వేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ కుల్ఫీ మౌల్లో అయితే పోసుకుంటున్నానండి. ఇలా ఒక గరిటెతో మీకు ఎంతవరకు కావాలో అంతవరకు పోసుకోవాలి. నేను చేసుకున్న 1/2 లీటర్ పాలతో అయితే 3 కుల్ఫీలు అయితే అయ్యాయండి. టూ కుల్ఫీ మౌల్స్లో పోసుకున్నాను, ఇంకొక 1 అయితే టీ గ్లాస్లో పోసుకుంటున్నాను. చూడండి, ఇలా మొత్తం పోసుకున్న తర్వాత పైనుంచి మీ దగ్గర సిలికాన్ కాయిన్ ఉంటే అది కూడా పెట్టుకోవచ్చు. నేనైతే మనకి కూరగాయల కవర్స్ ఉంటాయి కదా, అదైతే పెట్టుకున్నానండి. ఇలా గట్టిగా పెట్టుకొని దాని పైనుంచి ఇలా రబ్బర్ అయితే వేసుకోవాలి. ఇలా అన్నిటికీ చాలా స్టిఫ్గా గట్టిగా వేసుకోవాలి రబ్బరు. ఇలా అన్నిటికీ వేసుకున్న తర్వాత దీని మధ్యలో అయితే చాక్తో ఒక చిన్న హోల్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే మనము ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టుకోవడానికి ఇవి మన ఇంట్లో ఉంటాయి కదండి, లేకపోతే ఇంట్లో ఏది ఉంటే అది పెట్టుకోవచ్చు. స్పూన్స్ కూడా పెట్టుకోవచ్చు అండి, ఏమీ లేకపోతే.
ఇలా వీటినైతే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 8 అవర్స్ అయితే పెట్టుకోండి, 8 to 10 అవర్స్ పెట్టుకోండి. నేనైతే మొత్తం ఒక ఓవర్ నైట్ అయితే ఉంచాను. నెక్స్ట్ డే తీస్తున్నాను చూడండి. ఇలా మనం వీటిని తీసే ముందు ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని అందులో ఒక హాఫ్ మినిట్ ఇలా ముంచి తీస్తే చాలా ఈజీగా వస్తుంది కుల్ఫీ అనేది. చూడండి ఎంత ఈజీగా వచ్చిందో. ఇలాగే అన్నీ అయితే తీసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చాయో, చూస్తుంటేనే నూరు ఊరిపోతుంది కదా. పైనుంచి కొంచెం పిస్తా అయితే వేసుకుంటున్నానండి. చాలా బాగుంటుందండి కుల్ఫీలు, చూస్తుంటేనే నూరు ఊరిపోతుంది కదా. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారు. కాబట్టి ఇవి బయట కొనకుండా మనం ఇంట్లోనే చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అయితే చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.